జీమెయిల్‌లో కంపోజ్ బాక్స్ కొత్తగా వచ్చిన కంపోజ్ బాక్స్ గురించి వివరిస్తూ ఉన్నాను. సో, నేను మొట్టమొదటిగా నా కంపో నా మెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేసి నా అకౌంట్‌లోకి లాగిన్ అయ్యాను. తర్వాత ఇక్కడ కంపోజ్ అనే ట్యాబ్ క్లిక్ చేశాను. ఇక్కడ మనం చూడొచ్చు కొత్తగా వచ్చిన కంపోజ్ బాక్స్‌ని. ఇక్కడ న్యూ మెసేజ్ అని ఉంది. అంటే కొత్త మెయిల్ కోసం ఉద్దేశించిన బాక్స్ అని. ఇక్కడ మినిమైజ్ అనే ఆప్షన్ ఉంది. మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే మినిమైజ్ అయిపోయి మళ్ళీ మామూలు సైజుకి వచ్చేసింది. ఇక్కడ ఫుల్ స్క్రీన్ వ్యూ కనపడుతూ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఫుల్ స్క్రీన్ వ్యూలో చూడొచ్చు. ఇక్కడ మనం సేవ్ చేసి క్లోజ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ చేసి క్లోజ్ చేసేయచ్చు. ఇది డ్రాఫ్ట్స్లో మిగిలి ఉంటుంది. ఇక్కడ టు అడ్రస్లో మనం పంపదలుచుకున్న వారి అడ్రస్ను, మెయిల్ ఐడిని మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో, నేను నా ఫ్రెండ్ యొక్క మెయిల్ ఐడిలో ఉన్న 2 అక్షరాలు మాత్రమే టైప్ చేసినప్పటికీ అతని మెయిల్ ఐడిని కింద సజెస్ట్ చేస్తుంది. అతని మెయిల్ ఐడిని నేను తీసుకున్నాను. తర్వాత ఇంకొక ఫ్రెండ్ యొక్క మెయిల్ ఐడిని నేను టైప్ చేస్తూ ఉన్నాను. సో, ఇది మళ్ళీ 2 సజెషన్స్‌ని తీసుకొచ్చింది. నేను ఇతనికి మెయిల్ పంపాలనుకుంటున్నాను. సో, అతన్ని యాడ్ చేసుకున్నాను. మనం ఒకేసారి ఎంతమందికైనా మెయిల్ పంపవచ్చు. వారి మెయిల్ ఐడీలని ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు. ఇంకొక వ్యక్తికి పంపాలనుకుంటున్నాను. సో, అతని మెయిల్ ఐడిని కూడా ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత సబ్జెక్టు నేను కొత్తగా ఒక వీడియో డెమో క్లాస్ ఏర్పాటు చేశాను. అది యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేశాను. లింకును వీరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, అది సబ్జెక్టు. నేను ఇప్పుడు సబ్జెక్ట్‌ను ఎంటర్ చేస్తున్నాను. సో, సబ్జెక్ట్‌లో మై న్యూ డెమో వీడియో హౌ టు ఓపెన్ అన్ ఎస్‌బీఐ అకౌంట్ ఇన్ ఆన్లైన్ అని సబ్జెక్ట్ రాశాను. తర్వాత ఇక్కడ మన టెక్స్ట్‌ను ఇక్కడ రాసుకున్నాను. ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది. మనము ఇక్కడ సెండ్ అని క్లిక్ చేస్తే ఈ మెయిల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక్కడున్న ఫార్మాటింగ్ ఆప్షన్స్‌లో మొదటిది ఫాంట్. సో, మనం ఏదైనా ఫాంట్ చేంజ్ చేయాలి అనుకుంటే ఆ మ్యాటర్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడున్న ఫాంట్‌లో ఏదో ఒక ఫాంట్‌ని సెలెక్ట్ చేయవచ్చు. సో, నేను ఇక్కడ ఇది మార్చేశాను. అదేవిధంగా ఇక్కడ ఫాంట్ సైజు నేను ఇప్పుడు నార్మల్ సైజులో ఉంది. దీన్ని హ్యూజ్‌గా మార్చాలనుకుంటున్నాను. సో, సెలెక్ట్ చేసి హ్యూజ్ క్లిక్ చేశాను. ఇప్పుడు హాయ్ అనేది పెద్దగా కనపడుతుంది. ఇంకా మిగిలిన విషయాలు బోల్డు, ఇటాలికు, అండర్‌లైను ఇవన్నీ మన వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్‌లో ఉన్నట్టే ఉన్నాయి. అదేవిధంగా టెక్స్ట్ కలరు ఇప్పుడు నేను ఒకటి శాంపిల్‌కి మార్చి చూపిస్తాను. ఐయామ్ హ్యాపీ అనేదాన్ని ఇక్కడ టెక్స్ట్ కలరు బ్లూ కలర్‌తో నేను చూపిస్తూ ఉన్నాను. సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ లెటర్లు బ్లూ కలర్‌తో ఐయామ్ హ్యాపీ అనేది బ్లూ కలర్‌తో మనకు కనపడుతూ ఉంది. అదేవిధంగా ఇవి అలైన్‌మెంటు మనము సెంటరు, లెఫ్టు, రైట్ అలైన్‌మెంట్స్ వర్డ్‌లో ఉన్నట్టే ఉన్నాయి. బుల్లెట్స్, నంబరింగ్ ఇవి కూడా వర్డ్‌లో ఉన్నట్లే ఉన్నాయి. ఈ విధంగా మనము ఈ టెక్స్ట్ మ్యాటర్‌ని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది అవసరం లేదనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆప్షన్స్ బార్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఏదైనా అటాచ్ చేయాలనుకుంటే ఫైలు పీడిఎఫ్ ఫైల్ కానీ, ఎక్సెల్ ఫైల్ కానీ, వర్డ్ ఫైల్ కానీ, లేకపోతే పవర్ పాయింట్ ఫైల్ కానీ, ఇంకా ఏదైనా ఫోటో కానీ, ఏదైనా డాక్యుమెంట్ కానీ మనం అటాచ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలి. నేను శాంపిల్‌కి ఇక్కడ అటాచ్ చేయాలి అనుకుంటున్నాను. డెస్క్‌టాప్ మీద ఉన్న ఒక ఇమేజ్‌ని. సో, ఇప్పుడు అటాచ్‌మెంట్ జరిగి ప్రోగ్రెస్ జరుగుతూ ఉంది. అటాచ్ అయింది. ఈ విధంగా మనం అటాచ్‌మెంట్ చేయవచ్చు. ఇంకా ఇక్కడ మన గూగుల్ డ్రైవ్‌లో ఏమైనా డాక్యుమెంట్స్ ఉంచుకున్నట్లయితే వాటిని షేర్ చేయాలి అనుకుంటే మనం దీన్ని ఉపయోగించి షేర్ చేయొచ్చు. నేను ఇప్పుడు గూగుల్ డ్రైవ్ మీద క్లిక్ చేస్తూ ఉన్నాను.
మై డ్రైవ్లో ఉన్న అనుస్క్రిప్ట్ మేనేజర్ కీబోర్డు లేఅవుట్ని నేను షేర్ చేస్తూ ఉన్నాను వాళ్ళకి. ఇక్కడ మనం గమనించవచ్చు, మనం గూగుల్ డ్రైవ్లో నేను ఉంచుకున్న ఈ లేఅవుట్ ఇప్పుడు వారికి షేర్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇన్సర్ట్ ఫొటోస్, మన కంప్యూటర్లో ఉన్న ఫొటోస్ని మనం ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చేయవచ్చు. నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. అదేవిధంగా ఒక లింక్ని మనం వెబ్ లింక్స్ని ఇక్కడ వాళ్ళకి పంపించవచ్చు. ఇక్కడ నేను ఇన్సర్ట్ లింక్ క్లిక్ చేశాను. నేను ఏదైతే ఉంచుకున్నానో యూట్యూబ్లో ఆ వీడియో యొక్క వెబ్ అడ్రస్ని కాపీ చేశాను. ఇక్కడ వెబ్ అడ్రస్ని పేస్ట్ చేస్తూ ఉన్నాను. ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు నా వీడియో యొక్క వెబ్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ అయి ఉంది. అలాగే ఇక్కడ కొన్ని ఎమోషన్ ఐకాన్స్ ఉన్నాయి. సో నేను హ్యాపీగా ఉన్న ఒక ఎమోషన్ ఐకాన్ని చూస్తూ ఉన్నాను. సో ఒక ఎమోషన్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేశాను. ఇక్కడ ఆ ఎమోషన్ ఐకాన్ అపియర్ అవుతూ ఉంది. అదేవిధంగా మనం ఇన్సర్ట్ ఇన్విటేషన్ క్లిక్ చేసినప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్కి వారిని ఇన్వైట్ చేయాలనుకున్నప్పుడు ఇన్వైట్ చేయొచ్చు. ఏ డేట్న ఇన్వైట్ చేయాలి, విషయం ఏమి, ఎక్కడ, ఇవన్నింటిని మనము ఇన్సర్ట్ చేసేయచ్చు. వారికి ఇన్విటేషన్ పంపించవచ్చు. ఈ మెసేజ్ని మనం డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని క్లిక్ చేస్తే డిఫాల్ట్ టు ఫుల్ స్క్రీన్ ఉంది. లేబుల్స్ పెట్టచ్చు, ఇది ప్రింట్ చేయొచ్చు, లేకపోతే స్పెల్లింగ్ చెక్ చేయొచ్చు. మన మ్యాటర్లో ఏమైనా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉంటే. ఈ విధంగా మనం కొత్త కంపోజ్ బాక్స్ని ఉపయోగించి మన మెయిల్ని సెట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు దీన్ని సెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మెయిల్ వాళ్ళకందరికీ వెళ్తుంది. ఇక్కడ మనకు చూపిస్తుంది యువర్ మెసేజ్ హ్యాస్ బీన్ సెంట్, వ్యూ మెసేజ్. ఇక్కడ వ్యూ మెసేజ్ మీద క్లిక్ చేసినప్పుడు మనం పంపిన మెయిల్ వారికి ఏ విధంగా కనపడుతుందో ఇప్పుడు చూపిస్తుంది. సో ఈ విధంగా మన మెయిల్ వాళ్ళకి చక్కగా వెళ్ళింది. ఈ మెయిల్లో మనం ఇక్కడ ఒక లింక్ని పంపించాము. ఇక్కడ వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు అది డైరెక్ట్గా యూట్యూబ్లో నా వీడియో యొక్క అడ్రస్కి తీసుకెళ్తుంది. అప్పుడు నా వీడియో వారి ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ విధంగా మనం వచ్చిన కంపోజ్ బాక్స్ని ఉపయోగించి మన మెయిల్ని పంపించుకోవచ్చు. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.